దర్శన్ అన్న మాటలకి బాధపడుతూ శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు నిజంగా చెప్తున్నాను, ఆ కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగే ఆ లెటర్ కూడా నేను రాయలేదని చెప్పిన మాటలు విన్న తర్వాత దర్శన్ అసలు ఆ రోజు రిసార్ట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక వెంటనే అనంతగిరి హిల్స్లో ఉన్న రిసార్ట్కి బయలుదేరి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫోన్లో శరణ్య ఫోటోని అక్కడ రిసెప్షన్లో ఉన్న వ్యక్తికి చూపిస్తూ, పోయిన నెల 20వ తారీఖున ఈ రిసార్ట్లో నేను తనతో పాటు సమీర అనే అమ్మాయి ముగ్గురం కూడా స్టే చేశాము. ఈ అమ్మాయి 21వ తారీఖున కనిపించకుండా పోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా అని చెప్పి దర్శన్ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇక శరణ్య ఫోటోని చూడగానే అక్కడ రిసెప్షన్లో కూర్చున్న వ్యక్తి తనని గుర్తుపట్టి, ఓ ఈ అమ్మాయా సార్, ఈ అమ్మాయిని పోలీసులు ఆ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో దర్శన్, ఏంటి పోలీసులు తనని అరెస్ట్ చేశారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. అవును సార్, ఆ అమ్మాయి పేరు మీద ఎవరో కావాలని రూమ్ బుక్ చేసి పాపం కావాలని ఇరికించారు. తర్వాత ఆ అమ్మాయి భర్త ఆ అమ్మాయిని విడిపించారట అని చెప్పి రిసెప్షన్లో ఉన్న అతను చెప్పడంతో ఇక అప్పుడు దర్శన్ షాక్ అవుతాడు. ఇదేంటి, శరణ్యని నేను విడిపించడం ఏంటి, అసలు శరణ్యని అరెస్ట్ చేసిన విషయమే నాకు తెలియదు కదా అని చెప్పి దర్శన్ అనుకుంటూ ఉంటాడు. ఇక దాంతో అక్కడి నుండి వచ్చేసిన తర్వాత శరణ్యను ఎవరు ఆ కేసులో ఇరికించి ఉంటారో, తనని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సమీరాని పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి దర్శన్ గుడిలో పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు శరణ్య ఆ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తూ, ఆయనని సొంతం చేసుకోవడం కోసమైనా నన్ను అటువంటి కేసులో ఇరికించావు అని చెప్పి శరణ్య అన్న మాటలు గుర్తు చేసుకొని, ఆ రోజు గుడిలో నువ్వు ఆ కేసులో నన్ను ఇరికించావని చెప్పి సమీరతో శరణ్య గొడవ పడింది. అంటే ఒకవేళ నన్ను దక్కించుకోవడం కోసం సమీరనే ఇదంతా చేసి ఉంటుందా అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగా సమీరనే ఇదంతా చేసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని వదిలిపెట్టను, తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి దర్శన్ ఇక కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క శరణ్య దర్శన్ అన్న మాటలు తలుచుకుని ఎంతగానో బాధపడుతూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆయనను ప్రేమతో దగ్గర చేసుకుందామని అనుకున్నాను, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన మాత్రం నన్ను అసహించుకుంటూనే ఉన్నారు. దర్శన్ గారిలో మార్పు వచ్చేలాగా చేసి తిరిగి ఆ ఇంటికి తీసుకుని వస్తానని చెప్పి నేను అత్తయ్య గారికి మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలి, అత్తయ్య గారి ఇంటికి వెళ్ళలేను, అలా అని అమ్మ నాన్నల దగ్గరికి కూడా వెళ్ళలేను, అసలే అమ్మ నాన్న నా జీవితం ఏమవుతుందని చెప్పి ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి శరణ్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సమీర ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. వసే శరణ్య, ఎప్పుడెప్పుడు నువ్వు నాకు ఒంటరిగా దొరుకుతావా, నిన్ను శాశ్వతంగా ఈ లోకం నుండి పంపించేద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా నువ్వే నాకు ఒంటరిగా దొరికావు. ఇప్పుడు చూడు నిన్ను ఎలా పైకి పంపిస్తాను అని చెప్పి సమీర కావాలని ఒక రౌడీకి ఫోన్ చేసి, చూడు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నేను వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను కదా, ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు, తను రోడ్ నెంబర్ 2లో నడుచుకుంటూ వస్తుంది అని చెప్పి అలా సమీర ఫోన్లో చెప్పడంతో ఆ రౌడీ ఆటోలో శరణ్యకి యాక్సిడెంట్ చేయడం కోసం అని చెప్పి వస్తూ ఉంటాడు. ఇక అలా ఆటోలో అతను వస్తూ స్పీడ్గా వచ్చి శరణ్యని గుద్దేయడంతో శరణ్య రోడ్డు మీద డొర్లుతూ పడిపోతుంది. శరణ్య తలకి బలమైన గాయమవుతుంది. దాంతో జనాలందరూ ఒక్కసారిగా గుమ్మిగూడతారు. ఇక శరణ్య పని అవుట్ అని చెప్పి సమీర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా దర్శన్ వస్తూ ఉంటాడు. దర్శన్ రోడ్డు మీద జనాలు గుమ్మిగూడడం చూసి ఎవరై ఉంటారా అని చెప్పి దొంగ చూసేసరికి అక్కడ శరణ్య ఉండడంతో శరణ్య కోసం ఏడుస్తూ దర్శన్ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వస్తాడు. శరణ్య శరణ్య ఒక్కసారి కళ్ళు తెరువు శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, ఈవిడ మీకేమవుతుంది బాబు అని చెప్పి ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా అంటూ ఉంటారు. దాంతో
తను నా భార్య అండి అని చెప్పి దర్శన్ కొంచెం హెల్ప్ చేయండి, కార్ వరకు తనని తీసుకురండి అని చెప్పి దర్శన్ అనడంతో అక్కడున్న జనాలు సాయం చేస్తారు. ఇక శరణ్యని దర్శన్ కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సమీర, నేను ఆ శరణ్య పని అయిపోయింది అనుకుంటూ ఉంటే ఈ దర్శన్ ఏంటి దాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు, ఎలాగైనా దర్శన్ని ఆపాలి అని చెప్పి కార్కి అడ్డంగా సమీర నిలబడుతుంది. ఇక వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న దర్శన్ దగ్గరికి వచ్చి, దర్శన్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఆ శరణ్యని వదిలించుకోవాలనే కదా ఇన్ని రోజులు మనం ఎంతగానో ప్రయత్నించామో, మరి నువ్వు దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి? దాన్ని అలాగే వదిలేసే, అది చావాలి, అప్పుడే మనం ఇద్దరం ఒకటవగలం అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, చూడు సమీర, శరణ్యని నా భార్యగా కాకుండా సాటి మనిషిగా ఆలోచించు. చూస్తూ చూస్తూ నా కళ్ళ ముందే ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే అలా ఇలా వదిలేగలను అని చెప్పి మర్యాదగా అడ్డు తప్పుకో అని దర్శన్ అంటూ ఉంటే, లేదు దర్శన్, ఎట్టి పరిస్థితులను నేను అడ్డు తప్పుకోను, నువ్వు శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వీల్లేదు, అది చావాలి అని సమీర అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ ఒక్కసారిగా సమీర చెంప పగలగొడతాడు. నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తను నా భార్యని నేను బతికించుకుంటాను అని చెప్పి దర్శన్ సమీరకి బుద్ధి చెప్పి శరణ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్ శరణ్యని చెక్ చేసిన తర్వాత తనకి చాలా బ్లడ్ పోయిందని, కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్తారు. ఇక దాంతో దర్శన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను బతకాలి డాక్టర్, తనది నాది సేమ్ బ్లడ్ గ్రూప్, నేను తనకి బ్లడ్ డొనేట్ చేస్తాను అని చెప్పి దర్శన్ శరణ్య కోసం అని చెప్పి బ్లడ్ డొనేట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత దర్శన్ ఆనంద్ భైరవికి శరణ్యకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పడంతో ఆనంద్ భైరవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆనంద్ భైరవి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు రోహిత్, ఏమైంది పిన్ని, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావని అంటూ ఉంటే, రోహిత్ అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, శరణ్యకు యాక్సిడెంట్ అయిందట అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇదంతా వింటున్న అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అబ్బా, ఈ న్యూస్ వినగానే నా మనసుకి ఎంత సంతోషం వేస్తుందో. శరణ్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది, వెంటనే సమీరకి విషయం చెప్పాలి అని సమీరకి ఫోన్ చేస్తుంది. నీకు ఒక గుడ్ న్యూస్ సమీర, మనం ఎన్నో రోజులుగా ఆ శరణ్యని దర్శన్ విడదీయాలనుకుంటున్నాం కదా, మనం విడదీసే పని లేకుండా అదే యాక్సిడెంట్లో చస్తుంది, ప్రస్తుతం అది చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందట అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు సమీర, అనన్య, అసలు ఆ యాక్సిడెంట్ చేయించిందే నేను అని చెప్పి సమీర అంటుంది. వెరీ గుడ్ సమీర, నీకు ఇంత మంచి థాట్ ఎలా వచ్చిందని చెప్పి అనన్య అంటూ ఉంటే అదంతా తర్వాత సంగతి అనన్య, ఈరోజు దర్శన్లో నేను ఊహించని మార్పు చూశాను. శరణ్యని దర్శన్ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు, నేను వద్దు అని ఎంత వారించినా నా మాట వినలేదు. శరణ్య నా భార్య, తనని బతికించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అంటూ ఒక భర్తలాగా మాట్లాడాడు. చూస్తుంటే శరణ్యకి దర్శన్ దగ్గర అయ్యేలాగా కనిపిస్తున్నాడు. అలా జరగకూడదు, ఎలాగైనా సరే హాస్పిటల్లో అయినా ఆ శరణ్య చావాలి అని చెప్పి సమీర అనన్యకి చెబుతూ ఉంటుంది. మరోపక్క ఆనంద భైరవి హాస్పిటల్కి వస్తుంది. ఇక ఆనంద హాస్పిటల్కి వచ్చిన తర్వాత చావు బతుకులో ఉన్న శరణ్యం చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడుతూ, రే దర్శన్, ఈరోజు శరణ్య ఈ పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం నువ్వే, వద్దు వద్దు అంటున్నా వేరు కాపురం పేరుతో తనని ఇంట్లో నుండి బయటకు తీసుకొని వచ్చావు. వేరు కాపురం పెడితేనైనా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారేమో అనుకున్నాను, కానీ శరణ్యకు నువ్వు ఈ పరిస్థితి తీసుకొస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆనంద దర్శన్ మీద మండిపడుతూ ఉంటుంది. చూడు దర్శన్, శరణ్యకు ఏదైనా జరిగితే కొడుకు అని కూడా చూడను, ఈ జన్మలో నిన్ను క్షమించను అని చెప్పి ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఆనంద దగ్గరికి వచ్చి, మేడం, 24 గంటలు గడిస్తే కానీ తన కండిషన్ ఎలా ఉంటుందో చెప్పలేము, యాక్సిడెంట్లో బ్లడ్ చాలా లాస్ అయింది, తలకి బలమైన గాయమైంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్లు చెబుతూ ఉంటారు. దాంతో ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క దర్శన్ కూడా శరణ్య విలువ తెలుసుకుంటూ ఉంటాడు. శరణ్య, నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నీ విలువ ఏంటో
నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు డాక్టర్ ఆ మాట చెప్పిన తర్వాత నీకేం జరుగుతుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. సారీ శరణ్య, ఒకందుకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా. నేను నీతో గొడవ పడకుండా ఉండుంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయేదానివి కాదు కదా అని చెప్పి దర్శన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక అలా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఇన్ని రోజులు నా భార్య పట్ల నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దయచేసి నువ్వే ఎలాగైనా సరే నా భార్యని బతికించాలి స్వామి అని చెప్పి దర్శన్ దేవుడికి దండం పెట్టుకొని ఇక శరణ్య కోసం ఎంతో కఠినమైన పూజలు చేసి బొట్టు తీసుకొచ్చి శరణ్య నుదుటిన పెడతాడు. ఇక దర్శన్ శరణ్య పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అనన్య ఎలాగైనా సరే హాస్పిటల్లోనే శరణ్యను చంపేయాలని చెప్పి పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడం కోసమని నర్సు వేషంలో దొంగతనంగా శరణ్య గదిలోకి వెళ్తుంది. అలా శరణ్యకి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉండగా అది గమనించిన ఆనంద అనన్య తాట తీసి తన చెంప పగలగొట్టి, నా కోడలి ప్రాణాలు తీయాలని చూస్తావా అని చెప్పి అనన్యని 2 చెంపలు వాయించి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తుంది. ఇంకొకసారి నా కోడల్ని చంపాలని ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నీ చేత ఊచలు లెక్క పెట్టిస్తాను, నువ్వు ఇంటి కోడలివనే ఒకే కారణంతో నేను వదిలేస్తున్నాను అని చెప్పి ఆనంద అనన్యకు బుద్ధి చెప్తుంది. ఇక తెల్లవారేసరికి డాక్టర్ శరణ్యను చెక్ చేసి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆ దేవుడే తనని కాపాడాడు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో దర్శన్ ఆనంద ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య చేతులు పట్టుకొని, ఇన్ని రోజులు నేను నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను శరణ్య, సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇకపై మనం వేరు కాపురం ఉండాల్సిన అవసరం లేదు, అందరం కలిసి ఉండబోతున్నాము. సమీర నిజస్వరూపం ఏంటో తెలుసుకోకుండా కళ్ళు మూసుకుపోయి ఇన్ని రోజులు నీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను. అమ్మ, నువ్వు ఆ సమీర గురించి ఎంత చెప్తున్నా సరే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, ఇప్పటికైనా నువ్వు శరణ్యని అర్థం చేసుకున్నావు, అంతే చాలు నాన్న అని చెప్పి ఆనంద దర్శన్ని శరణ్యని దగ్గరికి తీసుకొని ఒకరి చేతిలో మరొకరి చేతిని ఉంచుతూ, మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇక దర్శన్ శరణ్య ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.